వెల్కమ్ టు మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బీద రవిచంద్ర జన్మదిన వేడుకలను కావలిలో ఘనంగా నిర్వహించారు. కావలి గ్రామదేవత కలుగోళమ్మ గుడిలో కుంకుమ పూజ చేయించి అనంతరం 55 కేజీల కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం శిబిరం నిర్వహించి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో బీద అభిమానులు, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటేశ్వర్లు పలువురు మాట్లాడుతూ బీద రవిచంద్ర గ్రామస్థాయి లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ వరకు అనేక పదవులు అనుభవించారని తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. అలానే కావలి నియోజకవర్గంలో బీద కుటుంబం 30 సంవత్సరాలుగా రాజకీయంగా సేవలందిస్తూ ప్రజాసేవలో మమేకమయ్యారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తూ టీడీపీ అధిష్టానం ఎక్కడ ఏ పని అప్పచెప్పినా ఆ పనిని చిత్తశుద్ధితో పూర్తి చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు దగ్గర ట్రబుల్ షూటర్గా పెరొందిన నాయకుడు బీద రవిచంద్ర అని పలువురు కొనియాడారు. బీదా రవిచంద్ర గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించిన కావలి డిఎస్పీ శ్రీ శ్రీధర్ గారికి తెలుగుదేశం పార్టీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. రీఛార్జ్ కూడా చేసి రవిచంద్ర నాయకత్వం, రవిచంద్ర నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, కావ్యకృష్ణారెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, బేదా మస్తానరావు గారి నాయకత్వం. జిందాబాద్ బేదా రవిచంద్ర, జిందాబాద్ బేదా రవిచంద్ర, జిందాబాద్ బేదా రవిచంద్ర.
లక్షలు ఉంది అంత 30 లక్షల ఈ దినం శుభదినము మా ఎమ్మెల్సీ గారు బీదా రవిచంద్ర గారు జన్మదిన సందర్భంగా 55వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా శుభాభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాము. మంచి కార్యక్రమం రక్తదానం శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని దానాల్లో కొంత గొప్పదానం రక్తదానం అని చెప్పేసి చెప్పారు. ఈ సందర్భంగా మన మల్లిశెట్టి వెంకటేశ్వర గారు కూడా రక్తదానం చేస్తున్నారు. దాదాపు 7 దాకా ఇస్తానని చెప్తాను. ఈ రక్తదానం చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు, అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఈ రక్తదానాన్ని ప్రోత్సహించాలా, ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ఆపద సమయాల్లో అవసరమైన వాళ్ళకి రక్తం పనికొచ్చేటట్టుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మన అజయ్ గారికి, శ్రీనివాస గారికి, రవిచంద్ర గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు, పెద్దలు, జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు కావలి పట్టణంలో ఉన్న మన కావలి కలుగులమ్మ తల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న బీదా రవిచంద్ర గారి వేడుకల్లో భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన బీదా రవిచంద్ర గారి అభిమానులందరికీ మరియు ఈరోజు మల్లిశెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మన్నర రవిచంద్ర గారి సారథ్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పరోక్షంగా కానివ్వండి, క్లిష్ట పరిస్థితుల్లో కానీ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులే ఎవరైనా ఉన్నారు అని అంటే మన బీదా రవిచంద్ర గారే. ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు పోతుందని చెప్పని తెలియజేస్తూ ఈరోజు కావలి పట్టణంలో కానివ్వండి, జిల్లా పార్టీలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కూడా మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని ఇంకా అత్యున్నతంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా బీదా రవిచంద్ర గారు ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఇంకా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ డీవియేషన్ లేకుండా పార్టీ ఏ కార్యక్రమాన్ని అప్పచెప్పినా ఆ కార్యక్రమం పెద్ద చిన్న తేడా లేకుండా, పెద్దదైనా చిన్నదైనా, ఒకవేళ చిన్న బుచ్చుకునేదైనా కూడా నెత్తిన భారం మోసి తను నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన నాయకుల కోసం, నమ్మిన పార్టీ కోసం, నమ్మిన అభిమానుల కోసం, పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడుతూ ఎన్ని ఇబ్బందులున్నా చిరునవ్వుతోనే సమాధానం చెప్తూ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తి రవిచంద్ర గారు. ఏ రాష్ట్ర నాయకుడు ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకొని ఇటు పడమట జిల్లాల్లో కడప, కర్నూలు, రాయలసీమ జిల్లాల్లో కూడా, తెలంగాణ జిల్లాల్లో కూడా ఏ సమస్య ఇచ్చినా కూడా పార్టీకి నేనున్నాను అంటూ అధ్యక్షులు వారు చెప్పిన ప్రకారంగా నడుచుకొని ఆ సమస్యని క్లియర్ చేసే విధంగా పేరు తెచ్చుకున్నాడు.
రాష్ట్ర పార్టీలోనే ట్రబుల్ షూటర్గా ఒక పేరుంది రవిచంద్రకు మాత్రమే. ఆ ట్రబుల్ షూటర్ ఈరోజు ఎమ్మెల్సీగా వచ్చి అదేవిధంగా లోగడ కూడా మన జిల్లా అధ్యక్ష స్థానంలో కూర్చొని అనేక రకమైనటువంటి పరిష్కారాలు చూపి పార్టీని ముందుకు నడిపినటువంటి చరిత్ర. ఈరోజు కూడా అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా మా నాయకులు వారు చెప్తే ఈరోజు అదే బాధ్యత స్వీకరించారు. అతను అధ్యక్షతన పార్టీ ఎంతో వేగంతో పరిగెడుతుందని చెప్పి సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా దాన్ని అన్ని క్లియర్ చేసుకొని పార్టీని జిల్లాలోనే అత్యధిక స్థానాలు కూడా 2029లో పార్టీని గెలిపించడానికి ఈరోజు కంకణం కట్టుకున్నాడు. కలుగులమ్మ గుడిలో కుంకుమ పూజ, అదేవిధంగా రక్తదాన శిబిరం, అదే రకంగా వారు 55వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో 55 కేజీల కేక్ కటింగ్, తదుపరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే, బేదా రవిచంద్ర గారు కేవలం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకే కాక రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ట్రబుల్ షూటర్ లాంటి వారు. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో జోనల్ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీని విజయ పంధాన నడిపించడంలో వారి పాత్ర ఎంతో గణనీయమైంది. వారు అంచెలంచెలుగా గ్రామ పార్టీ అధ్యక్షుల నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తదుపరి జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ 2024 ఎన్నికల తర్వాత కొత్త పాత పార్టీ శ్రేణుల కలయిక బాగా జరగాలని, అందువల్ల కొత్త పాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి పనిచేసే విధంగా రవిచంద్ర గారు చేయగలరనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారిని తిరిగి నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పంపించడం జరిగింది. వారు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. అదే రకంగా ముఖ్యంగా 2019-24 సంవత్సరాల కాలంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డు మీదకి రావడానికి భయపడుతున్న సందర్భంలో మేము కొంతమంది, నేనైతేనేమి, మన మల్లిశెట్టి గారు అయితేనేమి, అలాగే కొంతమంది మిత్రులు అందరం కలిసినప్పుడు వారు రవిచంద్ర గారు ముఖ్యంగా కరోనా టైంలో ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారి సహకారంతోనే ఆనాడు మేము సుమారు 18,000 ఇళ్లకి కరోనా కష్టకాలంలో కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా వారు స్పందించేవారు. స్పందించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఇబ్బందులు ఎదురైనా వారు ముందుండి తన చేతనైన సాయశక్తిలో కృషి చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడు. రవిచంద్ర గారు అతి చిన్న వయసులో, కేవలం 22 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొదటగా అల్లూరు మండల తెలుగు యువత కార్యదర్శిగా, అలాగే అల్లూరు మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, జిల్లా తెలుగు యువత సంయుక్త కార్యదర్శిగా, అలాగే అల్లూరు మండల పార్టీ అధ్యక్షులుగా, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా దీర్ఘకాలం, అలాగే రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులుగా పోయినసారి 8 సంవత్సరాలు, తిరిగి మళ్ళా ఈరోజు, అలాగే శాసనమండలి సభ్యులుగా 2 పర్యాయాలు, అలాగే కొండాపురం జెడ్పీటీ సభ్యులుగా, జిల్లా పరిషత్తు ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో టాప్ 10లో ఉండే నాయకుల్లో ఆయన ఒకరుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పని అప్పచెప్పినా సిద్ధశుద్ధి, చిన్న పనైనా పెద్ద పనైనా వాళ్ళ మన్నలు పొంది ఎక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి పార్టీ ఆయన పంపిస్తుంది. ఆ పార్టీ ఆ సమస్యని చాకచక్యంగా దాన్ని పరిష్కారం చేసుకుని వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మనల్ని పొందుతాడు. అలాగే ట్రబుల్ షూటర్గా ఆయనకు ఎంతో గుర్తింపు ఉంది. అంచెలంచెలుగా ఈరోజు ఈ నియోజకవర్గంలో దాదాపు ఉమ్మడి అల్లూరు కానివ్వండి, ఈ నియోజకవర్గం కానివ్వండి, గత 3 దశాబ్దాలుగా బేదా కుటుంబం రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఎంతమందో లీడర్లు తయారు చేసిన కుటుంబం బేదా కుటుంబం. అలాగే రవిచంద్ర గారు ఉమ్మడి అల్లూరు కానివ్వండి, కావలి నియోజకవర్గం కానివ్వండి, కొన్ని కోట్లాది రూపాయలు వెనకుండి మస్తాన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఫండ్స్ తెచ్చి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన నాయకుడు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా
2019-24లో ఆ రోజు రవిచంద్ర గారు మస్తానరావు గారు తెచ్చిన శాంక్షనింగ్లు చేయలేకపోతే ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆ రోజు వారు రవిచంద్ర గారు ఆధ్వర్యంలో తెచ్చిన పనులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే ఆయన ఉత్తరోత్తరంలో మంచి పొజిషన్కి రావాలి, మంచి స్థానానికి రావాలని చెప్పి మంచి స్థాయికి రావాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు ఎల్లవేళలా పాటుపడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.